So somebody said that the handbag of a lady is like a mine. కొంతమంది చెప్పిన విధంగా చూసినట్లయితే స్త్రీ యొక్క హ్యాండ్ బ్యాగ్ ఒక గని లాంటిదంట. Keep on digging, you'll get something out of it. ఎందుకంటే అందులో చేయి పెట్టి తీసిన కొద్దీ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. So many things are hidden in it. ఎందుకంటే చాలా వస్తువులు అందులో దాచబడతాయి. And exclusively it is ladies' domain, so dare not touch it also. Brothers. ఎందుకంటే అది ప్రత్యేకంగా స్త్రీలు కాబట్టి బ్రదర్స్ కూడా దాన్ని ముట్టుకోవాలంటే భయపడతారు. భయపడతారు కాదు, they should be careful I'm saying. ఒకవేళ అది ముట్టుకోవాలంటే చాలా జాగ్రత్త పడాలి. So anyhow, why I'm saying this, because when I was small, I was thoroughly engaged with the word of God. ఎందుకంటే నేను యవనస్తునిగా ఉన్నప్పుడు, Small. ఇంకా చిన్నవాడిగా ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యంను నా హృదయంలో ఉంచుకున్నాను. I used to be the topper in the Sunday school. సండే స్కూల్లో అన్నిటికన్నా ముందుండేవాడిని, నాకే మొదటి ప్రైజ్. And word of God I used to recite like anything. దేవుని యొక్క వాక్యం ఎంతో కంటత పట్టేవాడిని. And because of that, everybody used to like me also. కాబట్టి దాన్ని బట్టి అందరూ కూడా నన్ను ఎంతో ఇష్టపడేవారు. So, however, my life was not known to everybody. That's another thing. కానీ నా జీవితము చాలా మందికి తెలియని జీవితం ఉంది. So, because of that, I was a sinner inside. దాన్ని బట్టి నేను లోపల చూసినట్లయితే ఎంతో పాపాత్ముడిని. Outside, I was, good boy to everybody. కానీ బయటికి చూస్తే మాత్రం నా అంత మంచోడు లేడు. And I was not even 13 years at that time. అప్పుడు చూస్తే నా వయసు బహుశా 13 సంవత్సరాలు ఉండవచ్చు. So during those days God spoke to me. ఆ ప్రాయంలోనే దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. So anyhow, my name is Brother Vishwas Paul. నా పేరు విశ్వాస్ పాల్. And I am married and I have 2 daughters. సహోదరునికి వివాహమైంది, 2 కుమార్తెలు ఉన్నారు. My wife's name is Stuti. సహోదరి పేరు స్తుతి. And my daughters' names are Glory and Sidkenu. Yeah. అయితే సహోదరుని యొక్క కుమార్తెల పేర్లు, మొదటి కుమార్తె పేరు గ్లోరీ, రెండో కుమార్తె పేరు సిద్కేను. And we are serving the Lord in Chhattisgarh. సహోదరి కుటుంబము ఛత్తీస్గఢ్ లో సేవ చేస్తూ ఉన్నారు. We are in a place called Jagdalpur. జగదల్పూర్ అనే స్థలంలో సేవ చేస్తున్నారు. Jagdalpur is in Bastar district. జగదల్పూర్ అనే స్థలము అది బస్తర్ జిల్లాలో ఉంటుంది. Bastar district is known for many things. బస్తర్ జిల్లా చాలా విషయాల గురించి ప్రాముఖ్యత గలది. Chiefly it is known for Naxalism, as well as recently much persecution also is happening over there. అయితే అక్కడ చూసినట్లయితే నక్సలైట్లు విపరీతంగా ఉంటారు. అంత మాత్రమే కాకుండా అక్కడ ఎంతో శ్రమ అనుభవించే స్థలం అది. So I will tell you a few things about the ministry, but before that let me share my testimony also little bits. అయితే అక్కడ సంగతి సేవా పరిచయం గురించి తెలియజెప్పాలనుకుంటున్నాను. దానికంటే ముందుగా నా యొక్క వ్యక్తిగత సాక్ష్యము క్లుప్తంగా మీతో పంచుకుంటాను. So we'll read a portion from 1 Corinthians chapter 3. దయచేసి చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం and verse 13. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. తెలుగులో 12, 13 కలిసి ఉంటున్నాయి. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినెడలా వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. 1 Corinthians की पत्री 3 का 13. So God spoke to me from this passage. దేవుడి యొక్క వాక్య భాగం నుంచి నాతో మాట్లాడుతూ వచ్చాడు. So as I was sharing in Sunday school, in everything I was topper and I was very good in the sight of people. ఇంతకు ముందు చెప్పిన రీతిగా మనుషుల దృష్టిలో నేను ఎంతో చక్కగా మంచివాడిగా పేరు తెచ్చుకున్నాను. అంత మాత్రమే కాకుండా సండే స్కూల్లో మొట్టమొదటి బహుమానాలన్నీ నేనే పొందేవాడిని. So I'm from Goa actually, born and brought up in Goa. అయితే నేను పుట్టి పెరిగిందంతా కూడా గోవా ప్రాంతము. Originally Telugu. కానీ వాస్తవంగా అయితే నేను తెలుగువాడిని. However, my roots are in Telugu, but I was brought up in Goa, therefore I speak Telugu but not fluently enough.
అయితే నా యొక్క పితరులు నా తల్లిదండ్రులంతా తెలుగువారే, కానీ నేను గోవాలో పెరగటం వల్ల నేను సరిగా తెలుగులో ధారాళంగా మాట్లాడలేను. I speak most of the North Indian languages like English, Hindi, Konkani, Marathi, etc. అయితే ఎక్కువగా నేను ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, కొంకణి ఈ భాషలే మాట్లాడతాను. So therefore, my father, whose name is the late K. Devadanam, through him 2 assemblies have been established in Goa. అయితే నా యొక్క తండ్రి గారి పేరు సోదరు లేట్ దేవదానం గారు. ఆయన ద్వారా గోవాలో 2 సంఘములు ఏర్పాటు చేయబడుతూ వచ్చినాయి. And my father was the one who laid the foundation for most of the assemblies which are found in Goa today. అయితే ఈ దినాల్లో గోవాలో ఉంటున్న యొక్క పరిచర్య సంఘముల యొక్క ఆరంభానికి నా యొక్క తండ్రి గారు ఎంతో ప్రయాసపడుతూ వచ్చినారు. And since childhood we were also involved with him in the ministry. కాబట్టి చిన్ననాటి నుంచే తండ్రికి ఎంతో సహకారంగా ఉండి ఆయన యొక్క పరిచర్యలో మేము కూడా పాలిభాగస్తులుగా ఉంటూ వచ్చినాం. My father, he was a Goa government employee. నా యొక్క తండ్రి గారు గోవా యొక్క ప్రభుత్వంలో ఉద్యోగం చేసేవారు. But he was involved in the ministry all throughout his life. కానీ ఆయన యొక్క జీవిత కాలం అంతా కూడా ఎంతగానో పరిచర్యలో ఆయన ఎల్లప్పుడూ కొనసాగేవారు. So Panji, Mapsa, Vasco, Madagaon, Ponda, all these areas, we were the people who were involved or the founder members of laying the foundation for the assembly. కాబట్టి పంజి గాని, వాస్కో గాని, మడగాం గాని, Mapsa, మాప్సా గాని, పోండా all these areas. ఈ యొక్క ప్రాంతములన్నిటిలో కూడా పరిచర్య ఆరంభించబడటానికి, సంఘంలోకి ఏర్పాటు చేయబడటానికి, అక్కడ పునాది యొక్క కార్యక్రమాలు ఆరంభించబడటానికి దాదాపు సహోదరుని యొక్క కుటుంబం ఎంతగానో ప్రయాసపడతా వచ్చింది. So what I'm trying to say is that since I was in these involved in the ministry from the childhood, I was thinking that all that I'm doing is enough for me. కాబట్టి చిన్ననాటి నుంచే సేవా పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉన్న కారణం చేత, కుటుంబంలో దేవుని యొక్క పనికి సహకారంగా ఉన్న కారణం చేత ఇది చాలు, ఇది సరిపోతుంది భక్తికి అనుకుంటూ వచ్చినాడు. So however, even the worldly influence was there upon me because the Goan influence, I can say. అయితే జాగ్రత్తగా చూసినట్లయితే నా జీవితంలో ఆ యొక్క లోకం యొక్క ప్రభావం కానీ, లేదా గోవాలో ఉంటున్న ఆ యొక్క ప్రభావం, పరిస్థితుల యొక్క వాతావరణం యొక్క ప్రభావములు నా మీద ఉంటూ వచ్చినాయి. So this other part of me nobody knew actually. కానీ ఆ యొక్క నా యొక్క వ్యక్తిగత జీవితము, నాలో ఉన్న ఇంకొక కోణము చాలా మందికి తెలియదు. So at the 1983, when I was 11 years old, we were in Hyderabad Holy Convocation. 1983వ సంవత్సరము, అప్పుడు నా వయసు 11 సంవత్సరాలు. ఆ సమయంలో మేము హైదరాబాద్లో హోలీ కాన్వకేషన్ లో ఉంటున్నాం. At the time in the youth meeting, అప్పుడు the servant of the Lord spoke from these verses. అయితే అప్పుడు దేవుని సేవకుడు అక్కడ ఈ యొక్క వాక్య భాగంలో నుంచి మాట్లాడుతూ వచ్చినాడు. So when he spoke these words, they hit me. ఈ యొక్క మాటలు మాట్లాడుతూ వచ్చినప్పుడు అవి ఎంతగానో నన్ను తాకుతూ వచ్చినాయి. And then when the altar call was given, I was crying. ఎప్పుడైతే వారు యొక్క తీర్మానము కొరకైన పిలుపు ప్రకటన చేసి ఉంటున్నారో అప్పుడు నేను ఎంతో ఏడుస్తూ ఉన్నాను. And he was telling, confess your sins, accept Jesus. వారైతే నీ యొక్క పాపములను ఒప్పుకొనుము, యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించమని ప్రకటన చేస్తున్నారు. And I knelt down and I cried and I confessed and told everything to God. అయితే అప్పుడు నేను ఎంతో మోకరించి నా యొక్క పాప జీవితం అంతా కూడా ఒప్పుకుంటూ వచ్చినాను, దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చాను. And then a great relief came in me, a great peace entered into me. అప్పుడు వెంటనే నా జీవితంలో ఎంతో చక్కని నాకు అంత తేలిక అయిపోయింది, భారం అంతా తీసివేయబడింది, ఎంతో హాయిగా అనిపించింది. And then a peace entered into me. I found new joy. నాలో ఎంతో సంతోషము చేటు చేసుకుంటా వచ్చింది, ఒక నూతనమైన కార్యం చూస్తూ వచ్చినాను. In this way I came into the Lord. And then so I continued my studies and then I wanted to become a doctor. అయితే ఈ రీతిగా నా యొక్క జీవితము మార్పు చెందుతూ వచ్చింది. నేను ప్రభు దగ్గరికి వచ్చాను, ఇంకా నా యొక్క చదువుని కొనసాగిస్తూ నేను డాక్టర్ అవ్వాలనుకుంటూ వచ్చినాను. So when I was studying the 12th standard, ఎప్పుడైతే నేను 12వ తరగతి ఇంటర్మీడియట్ చదువుతూ వచ్చానో, just 4 or 5 months before the final exam, in those days all this NEET and all was not there. అయితే ఈ యొక్క
నీ మెడిసిన్ సంబంధించిన పరీక్ష నీట్ ఇంకా లేకముందు ఈ యొక్క 4-5 నెలలు పరీక్షకు ముందు కాలంన final exam, so I met with an accident. ఆ యొక్క చివరి పరీక్షలు రాసేదానికి ముందు ఒక 4 నెలలకు ముందు నేను ఒక యాక్సిడెంట్ గురవుతూ వచ్చినాను. So I was bedridden for nearly 2 months or 3 months, I don't remember exactly. నేను దాదాపుగా 2-3 నెలలు అక్కడ పడక మీదే ఉంటూ వచ్చాను. And then I lost interest in the, in the studies. అప్పుడు నాకు చదువు మీద బొత్తిగా ఆసక్తి పోయింది. I used to like biology so much. నాకు బయాలజీ అంటే ఎంతో ఇష్టం ఉండేది. I used to draw the diagrams exactly like they were in the textbook. అయితే ఆ యొక్క టెక్స్ట్ బుక్ లో ఎట్లా ఉంటున్నాయో బొమ్మలు అదే రీతిగా అచ్చుగుద్దినట్టు నేను గీసే ఆ యొక్క అలవాటు ఉంది నాకు. I used to do all the experiments, so neatly and nicely and super fast. Before anybody could do the incisions and all, I used to do. ఆ యొక్క నాకంటే నా తోటి వారు ఎవరైతే ఉంటున్నారో వారందరికంటే ముందు నాకు ఇవ్వబడిన ఆ యొక్క పరీక్ష కానీ రాతపూర్వకమైనవి కానీ ఆ యొక్క బొమ్మలేసే విషయంలో అన్నిట్లో నేను ఎంతో ముందుండేవాడిని. So however, God had other plans for me. కానీ దేవునికి నా పక్షమున వేరే ప్రణాళిక ఉంది. So then I was not able to answer the exam. అప్పుడు సరిగా నేను ఆ యొక్క ప్రశ్న పరీక్షలు రాయలేకపోతూ వచ్చాను. Due to which I failed. దానివల్ల నేను ఫెయిల్ అయిపోతూ వచ్చాను. And then when the result came out, I cried and asked God. ఎప్పుడైతే ఆ యొక్క ఫలితాలు వచ్చినాయో ఫలితాన్ని బట్టి నేను ఫెయిల్ అయింది చూసి ఎంతో ఏడ్చి దేవుని అడుగుతూ వచ్చాను. What should I do? ఇప్పుడు నేను ఏం చేయాలి? So then God gave me one small voice spoke inside. దేవుడు నా హృదయంలో ఒక చిన్న స్వరమును వినిపించినాడు. This is what happens to you when you decide to do what you want with your life. నీ జీవితం గురించి నీవు ఆలోచన చేసిన విధానమును బట్టి ఇలాంటివి సంభవిస్తాయి అని మెల్లని స్వరం నాకు వినిపించింది. Again I cried at that time. ఇంకా గట్టిగా ఏడుస్తూ వచ్చాను. And then I told the Lord, from today onwards, not my will but your will be done in my life. ఆ దినము నుంచే నేను తీర్మానం చేసుకున్నాను, ఈ రోజు నుంచి నా చిత్తము కాదు గాని సంపూర్ణంగా నీ చిత్తమే నెరవేరాలి. Not my ambition but your will be done in my life. నా యొక్క గురి గమ్యం కాదు గాని కేవలం నీ చిత్తమే జరుగుతాది. So in this way I gave up science, then I took arts, and then I became English literature student. అయితే నేను అప్పుడు ఇక సైన్స్ ని విడిచిపెట్టాను, ఆర్ట్స్ తీసుకొని ఇంగ్లీష్ లిటరేచర్ నేర్చుకున్నాను. Completed graduation and post graduation and all these things happened. నా యొక్క డిగ్రీ అయిపోయింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా అయిపోతూ వచ్చింది. But I was not getting a job. కానీ నాకైతే ఉద్యోగం రాలేదు. Again I was frustrated. ఇంకా ఎంతో చిరాకు పడుతూ వచ్చినాను. I was thinking, did I make a mistake in allowing God to lead my life? అయితే అప్పుడు ఇంకేం ఆలోచించినానంటే నా జీవితాన్ని దేవునికి అప్పగించి నేను పొరపాటు చేశానేమో అనుకున్నా. Then however, what happened is I got a job of just 1,000 rupees in one place. అయితే ఒక స్థలంలో ఉద్యోగం వచ్చింది, కేవలం నెలకు 1000 రూపాయలు మాత్రమే. I am an English graduate. నేను ఇంగ్లీష్ లో పట్టభద్రుడయ్యాను. But however, just 1,000 rupees as office boy I joined. అయితే నాకు వచ్చిన ఉద్యోగం ఏంటంటే అక్కడ ఏదో పెద్ద ఉన్నతమైన స్థానం కాదు కానీ ఒక 1000 రూపాయలు ఇచ్చి అక్కడ ఆఫీస్ బాయ్ గా పెట్టుకున్నారు. I joined. అయితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అయిపోతూ వచ్చిన. Because at the back of mind I'm thinking still God is leading me. అయితే నా యొక్క మనసులో ఇంకా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు అనే ఆలోచన ఉంది. When I was in that job of 1,000 rupees as office boy, ఎప్పుడైతే ఆ యొక్క 1000 రూపాయల జీతానికి ఆఫీస్ బాయ్ గా కుదురుతూ వచ్చానో in that place one lady joined as manager. అక్కడ ఒక స్థలంలో ఒక ఆమె మేనేజర్ గా జాయిన్ అవుతా వచ్చింది. So she saw me and then she asked me about my background. Then she told me, you are such a talented person, how come you joined over here for 1,000 rupees as office boy? అయితే ఆమె నా యొక్క విషయాలన్నీ గ్రహించిందిగా ఉండి, నువ్వెంతో చక్కగా చదువుకున్నావు, ఇన్ని తలాంతులు కలిగి ఉన్నావు, నువ్వు ఎట్లా ఈ యొక్క 1000 రూపాయలకి ఇక్కడ జాయిన్ అవుతూ వచ్చినావు అని అడిగింది. I just shrugged my shoulders. ఇంకా నేనేం చెప్పలేక ఏం చేయలేకపోయాను అన్నాను. However, without my knowledge, without me telling her anything, she fixed an appointment for me with the editor of a local newspaper in Goa. అయితే ఇంకా నాకేమాత్రం సంప్రదించకుండా నన్ను అడగకుండా అక్కడ గోవాలో ఉంటున్న వార్తాపత్రిక, ఆ యొక్క పట్టణానికి చెందిన వార్తాపత్రికలో నన్ను అక్కడ అడగడానికి అక్కడ అపాయింట్మెంట్ తీసుకుంది. That newspaper is called as Herald. ఆ యొక్క న్యూస్ పేపర్ పేరు హెరాల్డ్.
So one day she came and told me, I fixed an appointment for an interview. Go and meet him. అయితే ఒక మేనేజర్ వచ్చి చెప్పింది, నీకు ఒక ఇంటర్వ్యూ కొరకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేశాను, కాబట్టి నువ్వు పోయి ఫలానా వ్యక్తిని కలువు అక్కడికి వెళ్ళి. I said, I'm not a journalist. I don't have any journalism background. అయితే నేను అన్నాను, నేను ఏమాత్రం కూడా విలేకరి చేయలేను, నేను దానికి సంబంధించిన కోర్సు కూడా ఏం చదవలేదు. Don't worry, you know English, that is good enough. అయితే ఆ మంది, నీకేం భయం లేదు, తొందరపాటు లేదు, నీకు ఇంగ్లీష్ వద్దు, అది చాలు అంది. And then when I went and met the editor for the interview, నేను ఎప్పుడైతే ఇంటర్వ్యూ కొరకు ఆ ఎడిటర్ దగ్గరికి వెళ్ళానో, he was a famous personality at that time. Nobody would get a chance to go near him. అయితే ఆయన ఎటువంటి వ్యక్తి అంటే, ఆయన చాలా ప్రాముఖ్యత సంతరించుకున్న వ్యక్తి, కనీసం ఆయనను కలవటానికి కూడా చాలా మందికి అవకాశం ఉండదు. So however, when I went and sat near him, in front of him, అయినప్పటికీ కూడా నేను వెళ్ళి ఆయన ముందు కూర్చోగలిగాను. he asked me only 2 questions. ఆయన రెండే ప్రశ్నలు అడిగాడు. Do you know English? నీకు ఇంగ్లీష్ వచ్చా? Yes, sir. వచ్చానని చెప్పాను. Are you a graduate? నువ్వు డిగ్రీ చదివినావా? Yes, sir. అవును సార్ అని చెప్పినాను. Within less than 1 minute, the interview was over and he said, join tomorrow. కేవలం రెండు ప్రశ్నలు, దాంతో ఇంటర్వ్యూ అయిపోయింది, రేపు వచ్చి జాయిన్ అయిపోన్నారు. Less than a minute interview. అసలు ఒక్క నిమిషం కూడా లేదు. So that is how I landed as a journalist. అట్లా నేను జర్నలిస్ట్ గా అయిపోతూ వచ్చాను. I was working as a journalist over there in Goa. అయితే నేను గోవాలో జర్నలిస్ట్ గా పనిచేశాను. Then I got a job in Bangalore as a journalist again. తిరిగి మళ్ళీ బెంగళూరులో కూడా నాకు జర్నలిస్ట్ గా ఇంకో ఉద్యోగం వచ్చింది. And I joined Deccan Herald newspaper. తర్వాత నేను డెక్కన్ హెరాల్డ్ న్యూస్ పేపర్ లో జాయిన్ అయ్యాను. And then there also when I started working over there, అక్కడ కూడా నేను పని చేయడం ఆరంభించిన తర్వాత, I was at the time 26 years old. అప్పుడు నా వయసు కేవలం 26 సంవత్సరాలు. And 26 only, I was in the same way like how you see me now. ఇప్పుడు నన్ను చూస్తే నేను ఎట్లా కనబడతా ఉన్నానో, అప్పుడు 26 సంవత్సరాల క్రితం కూడా అట్లాగే ఉంది. Means completely hairless. మొత్తం ఇప్పుడు ఎట్లా జుట్టు లేకుండా ఉందో అప్పుడు కూడా అట్లాగే ఉంది. So my mother was worried about me because nobody would give girl for me. అరే ఎట్లా, ఎంత తల్లిగారు ఎంతో చింతించేది, ఎందుకంటే ఇట్లా ఉంటే పెళ్లి ఎట్లా చేయాలా. Obviously, isn't it? No mother would give a child, a daughter to a bald fellow. అవును కదా, ఎందుకంటే ఏ తల్లి కూడా తన కుమార్తెను తీసుకెళ్లి బట్టతలు ఉన్న వాళ్ళకి ఇవ్వాలనుకోదు. After marriage they will do say that's another matter. పెళ్లి అయిన తర్వాత ఉండిపోతే ఎవరు పట్టించుకోరు కానీ, Before marriage they want to see a handsome, hairful and tall, strong, dark, handsome guy. పెళ్లికి ముందు మాత్రం వరుడు అబ్బాయిని ఎదిగేటప్పుడు మాత్రం పొడుగు ఉండాలి, గట్టి ఉండాలి, జుట్టు ఉండాలి, అందంగా ఉండాలి, ఇవన్నీ అనుకుంటారు. So that I was constantly telling my mother, అయితే నేను ఎల్లప్పుడు నా తల్లికి చెప్తుండేవాడిని, don't worry ma, నువ్వేం చింతించద్దమ్మా, somewhere God has kept a girl for me who will see my bald head and then she'll say yes. ఎక్కడో చోట నా కొరకు దేవుడు ఒక ఏర్పాటు చేసే ఉంటాడు, ఆమె నా బట్టతలు చూసి కూడా వెంటనే ఓకే అని చెప్తుంది అన్నాడు. Impossible, isn't it? అసలు సాధ్యం కదా ఇట్లాంటివి. So my life is practical talk actually. నా జీవితమే ఒక క్రియాశీల పఠనం. So no need to give any special practical talk. If I tell my testimony, that itself is enough. అయితే వేరే ప్రత్యేకంగా క్రియాశీల పఠనం చెప్పాల్సిన పని లేదు, కానీ నా జీవితమే ఒక ప్రాక్టికల్ టాక్. So when I started working as a journalist, a lot of people they wanted to give a girl for me, my relatives and others. అయితే నేను జర్నలిస్ట్ గా నా యొక్క ఉద్యోగం ఆరంభించిన తర్వాత నా చుట్టాల్లో, బంధువులు అనేకులు సంబంధం కలుపుకోవాలనుకున్నారు. So within 3 years of joining as a journalist, I almost lost every hair which was there on my head except on the sides. అయితే నా యొక్క జర్నలిస్ట్ గా నేను 3 సంవత్సరాలు పనిచేసేసరికి ఈ చుట్టుపక్కల ఉన్న తప్ప మిగతాదంతా ఓడిపోయింది. So people withdrew after that. Whoever wanted to give a girl, they said no, we'll see. అంతకు ముందు సంబంధం కలుపుకోవాలనుకున్న వాళ్ళంతా ఇప్పుడు వెనక్కి పారిపోయారు, ఎవరు కూడా ముందుకు రావట్లేదు. So then my mother was in a dilemma. How to do this fellow? He doesn't listen to me anything. He doesn't want to do hair transplant. He doesn't want to do anything. అయితే నా తల్లి ఎంతో చింతించేది, కృత్రిమంగా ఏమన్నా పెట్టుకోవడానికో లేకపోతే ఏమైనా చేయించడానికో ఏదైనా ఏర్పాటు చేయడానికో ఈ అబ్బాయి ఏం ఒప్పుకోవట్లేదని బాధపడేది. So God has amazing plans, no? దేవునికి అద్భుతమైన ప్రణాళికలు ఉంటాయి కదా. I gave my life to Him. నా జీవితాన్ని ప్రభువుకి ఇచ్చాను. So as a journalist, I was having a whale of a time actually. నా యొక్క జర్నలిస్ట్ గా ఉన్న నా పరిస్థితిని బట్టి నాకు సమయ సందర్భాలు ఉండేవి కాదు. I was having a good time, I'm saying. నాకు చక్కని ఆ యొక్క ఖాళీ సమయం దొరికేది.
Good time, brother. Means I was in a posh position. Posh. Posh lifestyle. నాకు ఇప్పుడు జర్నలిస్ట్ గా ఉన్న కారణం చేత నా జీవితం ఎంతో ఎంతో ఉన్నతంగా ఉండేది. I used to roam around with VIPs, chief ministers, everybody used to meet big CEOs of companies and all. కాబట్టి నాకున్న ఆ యొక్క పదవిని బట్టి నేను చేసే వృత్తిని బట్టి పెద్ద పెద్ద వారిని గొప్ప గొప్ప వారిని ఆ యొక్క మినిస్టర్లను విఐపీలను లేదా కంపెనీ అధినేతలను కూడా కలుసుకునే అవకాశం ఉండేది. People knew about it. People knew about me. సహోదరుల గురించి కూడా వాళ్ళకి చాలా బాగా తెలుసు. The only thing lacking was hair. కానీ ఇప్పుడు ఒకటి కొదువ ఏంటంటే అది వెంట్రుకలు. Why I'm saying this? Because I'm stressing on this because if God has a plan, nobody can stop it. అయితే నేను ఎందుకు దీన్ని ఈ యొక్క విషయాన్ని ఎందుకు ఒత్తి చెప్తున్నానంటే దేవునికి ఒక ప్రణాళిక ఉన్నప్పుడు దాన్ని ఎవరు ఏది మార్పు చేయలేరు. So in Karnataka there is a place called YN Hoskota. ఆ యొక్క కర్ణాటకలో వైఎన్ఎస్ కోట అనేది ఉండేది. And there one God servant was there who is known to us from childhood. అయితే అక్కడ ఒక దైవ సేవకుడు ఉండేవాడు. ఆయన మమ్మల్ని చిన్నప్పటి నుంచి ఎరిగినవాడు. And he said, don't worry, we will find a girl for him definitely. కాబట్టి ఆయన అనేవాడు, నువ్వేం చింతించొద్దు, నీ కొరకు ఒక అమ్మాయిని నేను ఖచ్చితంగా వెతికి పెడతాననేవాడు. And that year God had given me a promise in 2000. ఆ యొక్క సంవత్సరంలో అంటే 2000 సంవత్సరంలో దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. And I was confident that this promise will do wonders for me. నేను కూడా ఆ యొక్క వాగ్దానం బట్టి ఎంతో నమ్మకంగా ఉన్నాను. ఎందుకంటే ఈ యొక్క వాగ్దానం బట్టి దేవుడు అద్భుతములు చేయగలడని. So one day that uncle came to my father and mother and told them, I found one girl who doesn't want to see a picture of any boy, whosoever her parents will say yes, that boy she is ready to get married. అయితే ఆ అంకుల్ మా ఇంటికి వచ్చి మా యొక్క తల్లిదండ్రులతో మాట్లాడుతూ చెప్తూ వచ్చినాడు, నాకు ఒక తెలిసిన ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి వారికి అబ్బాయి ఫోటో కూడా చూడకుండా వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఒప్పుకొని చేస్తారో అది ఎవరైనా సరే చూడకుండా చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. So that was my future wife to be actually at that time. అయితే ఆమె నా భవిష్యత్తు భార్య ఉంటుంది. I didn't know anything about her. ఆమె గురించి నాకు కూడా ఏం తెలియదు. And she doesn't know anything about me except that I'm a journalist. ఆమె కూడా నేను జర్నలిస్ట్ అనే విషయం తప్ప ఇంకా ఏ సంగతి కూడా తెలియదు. She doesn't know about my physical appearance, nothing. ఆమెకి నేను ఎట్లా ఉంటాను ఎలా ఉంటాను అనేది కూడా తెలియదు. So this God servant took me and my father over there to their place in Anantapur area. కాబట్టి నా యొక్క దైవ సేవకుడు మా యొక్క తండ్రి గారు మేము కలిసి అనంతపూర్ ప్రాంతానికి వెళ్ళాము. There's a place called Uruvakonda over there. అక్కడ ఉరవకొండ అనే స్థలం ఉంది. So we went and sat in the prayer house like this in the night. అక్కడ ఉంటున్న యొక్క ప్రార్థనా మందిరంలో రాత్రి పూట వెళ్ళి కూర్చుంటూ వచ్చిన. So they all had gone for gospel and they came late at night. వారంతా కూడా స్వార్థకు వెళ్ళి ఎంతో ఆలస్యంగా వచ్చారు. So local God servant came excited to see who is this boy to get married to our future, to our church girl. అయితే అక్కడ ఉన్న గాడ్ సర్వెంట్ సేవకుడు దైవ సేవకుడు వచ్చి ఇక్కడ ఇందులో మా సంఘముకి చెందిన అమ్మాయిని చేసుకునే పెళ్లి కుమారుడు ఎవరు అని ఎంతో ఆసక్తిగా చూస్తూ వచ్చినాడు. When he came and saw me, he got shocked. అయితే ఆయన వచ్చి చూసి నన్ను చూడగానే ఎంతో షాక్ అయిపోయాడు. And then he went and scolded the God servant who took me over there. అయితే అక్కడికి నన్ను తీసుకొచ్చిన సేవకుడిని ఎంతగానో గద్దించినాడు. Do you have any brains? అసలు నీకు తలకాయ ఉందా? He brought such a fellow here, నువ్వు ఇట్లాంటి బట్టతల వ్యక్తిని తీసుకొస్తావా? Do you think that you should like him? అయితే ఆ అమ్మాయి నేను ఇష్టపడాలనుకుంటున్నావా? How did you even think of bringing him over here? అసలు ఇట్లాంటి వ్యక్తిని నువ్వు తీసుకురావడానికి ఎట్లా ధైర్యం చేసినావు? So this uncle who took me over there, he kept quiet. నన్ను తీసుకెళ్ళిన అంకుల్ ఏం మాట్లాడలే, మౌనంగా ఉన్నాడు. So we are sitting inside and outside was total dark. అయితే మేమైతే లోపల కూర్చున్నాం, బయట అంతా రాత్రి వేళ చీకటి ఉంది. So they told they made an idea. వారు అప్పుడు ఒక ఆలోచన చేసినారు. They said, okay, we will not insult them also. అయితే మనం కూడా వచ్చిన వారిని ఏమీ అవమానపరచొద్దు. And they also should not know that we have seen them. మేము కూడా వాళ్ళని చూసినట్టు ఏమాత్రం కూడా వాళ్ళకి చెప్పకూడదు. So silently we'll bring the girl and from outside she can see inside. Means here inside light is there, outside darkness. So I cannot see who is outside. కాబట్టి వాళ్ళు ఏం ఆలోచన చేసినారంటే ఆ అమ్మాయిని తీసుకొద్దాము, బయట చీకటి ఉంది కాబట్టి ఆ చీకట్లో నుంచి లోపల వెలుతురులో వాళ్ళని చూస్తుంది,
కాబట్టి లోపల ఉన్న వాళ్ళు బయట ఉన్న చీకట్లో ఉన్న వాళ్ళని చూడలేరు కాబట్టి అట్లా ఆలోచన చేశారు. So it was a brilliant idea actually. Anyhow, ఎంతో చక్కని ఎంతో అద్భుతమైన ఐడియా అది. so they brought her, and then at the time they had served us dinner, and I was having one banana at that time. అయితే అక్కడ ఆ టైంలో వాళ్ళు అక్కడ వచ్చి మాకు భోజనం వడ్డించారు. భోజనం నేను అప్పుడు అరటిపండు తింటున్నా. So my father also is like me only actually. అయితే సహోదరుని యొక్క తండ్రి గారు కూడా తనలాగే ఉంటాడు. So they, not to confuse, they told, see that boy who's having banana, he is the boy. అయితే అక్కడ వాళ్ళు ఏమి తికమక పడకుండా చక్కని ఐడియా ఏం చెప్పినారంటే అరటిపండు తినే వ్యక్తి మాత్రమే పెళ్లి కొడుకు. So then they were waiting for my wife's reaction actually. అయితే అప్పుడు ఉంటున్న సహోదరుని భార్య యొక్క ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలనుకున్నారు. And then after that she saw me, and then she quietly they went inside the house. అయితే వాళ్ళు అమ్మాయి చూసి మౌనంగా లోపలికి వెళ్ళిపోయింది. And then they questioned her. వాళ్ళు అప్పుడు ఆమె ప్రశ్నించారు. Did you have a good look at him? ఆయన చూసినప్పుడు నీకు మంచిగా అనిపించిందా? No, did you have a good look at him? నువ్వు సరిగ్గా చూసినావా లేదా? He is the boy. ఆయనే వ్యక్తి. Do you what's your opinion? ఆయనే పెళ్లి కొడుకు కాబట్టి ఇప్పుడు నీ అభిప్రాయం ఏంటి? Then my wife told them there's nothing wrong with him. ఆయన చూసి నాకు ఏం ఇబ్బంది అనిపించలేదు. They all got shocked. వాళ్ళందరూ ఆశ్చర్యపోయినారు. If possible they would have fainted also, I don't know. బహుశా నేను లేను కానీ అక్కడ వాళ్ళు మూర్చిపోయినారేమో. So then they got so shocked, then they started grilling my wife, like interview they did. అయితే ఇప్పుడు ఏం చేసినారంటే నువ్వు సరిగ్గా చూసినావా లేదా అని ఇంకా ఎక్స్ట్రా ప్రశ్నలతో ఆమెకి ఇబ్బంది పెడుతున్నారు. They started putting pressure on her. ఇంకా ఒత్తిడి చేస్తున్నారు. They told her that this is a matter of marriage. ఇది మామూలు విషయం కాదు, వివాహము. No second chance you will get. ఇది ఒక్కసారి ముందుకెళ్ళామంటే మళ్ళీ అవకాశం లేదు. Once you tie the knot, means gone. ఒక్కసారి నువ్వు ఒప్పుకొని ముందుకెళ్ళామంటే ఇంకా అయిపోయినట్టే. So all these things they told her. Then she told them one thing. ఇలాంటి అన్ని సంగతులు ఆమె చెప్తూ వచ్చినారైతే సోదరుడు ఒక మాట చెప్తా వచ్చింది. God gave her a promise. దేవుడు ఆమెకు ఒక వాగ్దానం ఇచ్చినాడు. Saying from the first Samuel, where Samuel goes to anoint David, and then he looks at the elders and all, and then he says, "This is a good fellow." What God tells him over there, do not look at outward appearances. అయితే దావీదుని సౌలు అభిషేకించక మునుపు సమూయేలు అభిషేకించక మునుపు ముందు తన సహోదరులందరినీ చూస్తా వచ్చినప్పుడు బయట బాహ్య రూపమును దేవుడు లక్ష్య పెట్టొద్దనే మాట తనకు మాట్లాడుతూ వచ్చింది. So that was the promise she had got. ఆమెకు ఆ వాగ్దానం ఇవ్వబడతా వచ్చింది. And she told them this verse. కాబట్టి ఈ వాక్యము వాళ్ళకి చెప్తా వచ్చింది. When she told this verse, everybody fell silent. ఈ మాట చెప్పగానే మిగతా అప్పటి వరకు వేసిన ప్రశ్నలన్నీ ఆపేశారు. And then my father-in-law, my would-be father-in-law, he also came in. ఆ యొక్క సహోదరి యొక్క తండ్రి గారు ఆయన కూడా లోపలికి వచ్చినాడు. My father-in-law, my would-be father-in-law. Yeah. So he also came in. ఆయన కూడా లోపలికి వచ్చాడు. Then they told him that this is what she's saying. అయితే తను ఈ యొక్క వాగ్దానం బట్టి మాట్లాడుతునే సంగతి వాళ్ళకి చెప్పినాడు. Then he also said the same thing. ఆయన కూడా అదే చెప్తూ వచ్చాడు. God also told me the same thing. దేవుడు వాళ్ళకు కూడా అదే చెప్పినాడు. So both father and daughter, without knowing each other, God had told them the same thing. అయితే అక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఆ యొక్క సహోదరి యొక్క తండ్రి గారు ఒకరికొకరు తెలియకుండా ఇదే మాట పలుకుతూ వచ్చినారు. So then they decided that this is God's will. కాబట్టి అప్పుడు ఇది దేవుని చిత్తము అని వాళ్ళు ఎరుగుతూ వచ్చినారు. And my father-in-law also, he didn't ask me anything. సహోదరుని యొక్క మామగారు కూడా ఆయన సహోదరుని యొక్క మాట కూడా అడగలేదు. He wanted to know when I was born again and when I was baptized. ఎప్పుడు తిరిగి జన్మించినావు, ఎప్పుడు బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చినావు, ఈ మాత్రమే అడిగాడు. He didn't ask me about my salary, he didn't ask about job, nothing. ఆయన సహోదరుని యొక్క ఉద్యోగం గురించి గాని జీతం గురించి గాని ఇంకా మిగతా విషయాలు ఏమీ అడగలేదు. This is how we got married. ఇట్లా వివాహం జరుగుతా వచ్చింది. And by God's grace, God has blessed us with two daughters, 16 years and 11 years now. They are both. దేవుని యొక్క కృపను బట్టి దేవుడు మాకు ఇరువురు సంతానం ఇచ్చినాడు. ఇద్దరు కుమార్తెలు. మొదటి కుమార్తెకు 16 సంవత్సరాలు, రెండవ కుమార్తెకు 11 సంవత్సరాలు. And then after getting married and all, we were there in Bangalore till 2005.
వివాహమైన తర్వాత మేము బెంగళూరులో ఉంటున్నాము 2005వ సంవత్సరం నుండి. And till 2005 we were there. 2005వ సంవత్సరం వరకు మాత్రమే బెంగళూరులో ఉన్నాం. So we are involved in the ministry and we are doing all the all activities of the church. మేము కూడా పరిచర్యలో పాలిభాగస్థులుగా ఉన్నాము. దేవుని యొక్క మందిరంలో పుట్టిన ప్రతి విధమైన కార్యకలాపాల్లో మేము కూడా పాలిభాగస్థులము. So we were involved in right from Sunday school ministry right up to watch night services, youth camps and everything I have conducted. అయితే సండే స్కూల్ పరిచర్య మొదలుకొని ఆ యొక్క మిగతా వార కార్యక్రమాలు, వాచ్ నైట్ సర్వీసులు, లేకపోతే ఇంకా మిగతా అన్ని కార్యక్రమాలు సహోదరులు జరిపిస్తా వచ్చారు. Yeah, I conducted youth camps also in many places in Karnataka. కర్ణాటకలో అనేక స్థలములలో యూత్ క్యాంప్స్ కూడా నిర్వహించినాడు. So in this way at that time God spoke to us to quit the job and do Lord's work. అయితే ఇంకొక విషయంలో దేవుడు మాతో అనేకసార్లు మాట్లాడుతూ వచ్చాడు. దేవుని యొక్క సేవ చేయాలి అనే భారం మాకు ఇచ్చి ఉద్యోగంను వదిలిపెట్టాలనే తలంపు వచ్చినాడు. My wife is highly qualified, MA, B.Ed and she is also literature. సహోదరి కూడా ఎంతో ఉన్నతంగా చదువుకుంటా వచ్చింది. ఎంఏ చేసింది, బీఈడీ చేసింది, లిటరేచర్ కూడా చేస్తూ వచ్చింది. So God had also told my wife, you should she had told the Lord, I want a husband who will say no to job. అయితే సహోదరి ఎలాంటి ప్రార్థన చేస్తూ వచ్చిందంటే, దేవా నేను చేసుకునే వ్యక్తి ఎవరైతే ఉంటున్నారో వారు ఉద్యోగము అవసరం లేదని చెప్పేవారై ఉండాలి. And he should have a desire to serve the Lord. అతనికి కూడా దేవుని యొక్క సేవ చేయాలి అనే మనసు ఉండాలి. So both these conditions were fulfilled in me. అయితే ఆ యొక్క రెండు షరతులు కూడా సహోదరుల్లో నెరవేర్చబడుతూ వచ్చినాయి. Because such a highly qualified girl, I asked her parents, you have given good education to your daughter, what do you want her to do? అయితే నేను సహోదరుడి యొక్క మామగారిని కూడా అడుగుతూ వచ్చాను, మీ యొక్క కుమార్తె బాగా ఉన్నతంగా చదువుకుంటా వచ్చింది కాబట్టి ఆమె ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారు? Then they said it's up to you. అయితే వాళ్ళు ఏమని సెలవు ఇచ్చినారంటే అది మీ ఇష్టము. I told them that I want a girl who will be a prayer warrior, stay at home and do prayer. అయితే సహోదరుడు ఏం చెప్పినాడంటే, నాకు వచ్చే భార్య ఇంటి వద్ద ఉండి ప్రార్థన యోధురాలుగా ఉండాలి, నిరంతరము ప్రార్థనలో గడపాలి. So ladies, sisters who are don't feel offended that I said like that. అయితే సహోదరులు ఎవరైతే ఇంట్లో ఉంటున్నారో, no, those who are not there, those who are doing jobs and all, don't feel offended. ఉద్యోగంలో ఉన్న సహోదరులు ఉన్నారో దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దు. I treat my wife as equal even now also. అయితే సహోదరుని యొక్క భార్యను తను సమానంగానే చూస్తాడు. So but this was my desire. కానీ అది నా హృదయాభిలాష, నా కోరిక. And she also had the same desire. ఆమె కూడా అదే కోరిక, అదే ఆశ ఉంది. So God fulfilled it. దేవుడు దాన్ని నెరవేర్చినాడు. So in 2005 I got an opportunity to go to the Gulf, Muscat. సహోదరునికి వారు Yes, brother. ఉద్యోగ నిమిత్తము వారు మస్కట్ కు వెళ్ళాల్సిన అవసరం ఏర్పడింది. Opportunity. వారికి ఒక అవకాశం వచ్చింది. So even that also is miraculous actually. అది కూడా ఎంతో అద్భుతంగా రూపొందింది. I didn't pay for the visa. సహోదరుడు దానికి వీసా కొరకు ఏమాత్రం ద్రవ్యం చెల్లించలేదు. I didn't pay for the air tickets. ఆ యొక్క విమాన ప్రయాణం కావాల్సిన టికెట్స్ కొరకు కూడా ఏమాత్రం ద్రవ్యం ఇవ్వలేదు. In fact there was no interview also. కనీసం ఇంటర్వ్యూ కూడా లేదు. And I sent my CV through post. కేవలము నా యొక్క బయోడేటా అంతా, నా వివరములన్నీ కూడా పోస్ట్ లో పంపించారు. So when that editor of that Muscat Times of Oman, he saw my CV. అయితే అక్కడ మస్కట్ లో ఉంటున్న టైమ్స్ ఆఫ్ ఒమాన్ అనే పత్రిక యొక్క ఎడిటర్ నా యొక్క డీటెయిల్స్ అన్ని చూశాడు. And then he called to me on the phone, mobile phone. నాకు నా మొబైల్ ఫోన్ కి ఆయన కాల్ చేస్తూ వచ్చాడు. So because I was in the job at that time in Deccan Herald, I left the phone at home and I went. డెక్కన్ హెరాల్డ్ లో నేను జాబ్ చేస్తున్న కారణం చేత నా యొక్క ఫోన్ ఇంట్లో పెట్టి వెళ్ళాను. So he called from there and then he said, I want to speak to Vishwas Paul. అయితే ఆయన అప్పుడు ఫోన్ చేసి నేను విశ్వాస్ పాల్ తో మాట్లాడాలి అన్నాడు. He doesn't know good English also because he's Arabic speaking. అయితే ఆయన అరబీ మాట్లాడే వ్యక్తి కాబట్టి సరిగా ఇంగ్లీష్ కూడా రాదు వాళ్ళకి. So he started saying, I am so and so. Slowly he told her everything. అయితే నేను ఫలానా వ్యక్తిని, నేను ఫలానా ప్రదేశం నుంచి ఫోన్ చేస్తున్నాను అనే వివరాలన్నీ కూడా మెల్లగా సోదరుడు చెప్తూ వచ్చాడు. And then what he did was he told my wife, I have selected your husband for the job.
అయితే ఏం చెప్పినాడంటే మీ యొక్క భర్తని నేను ఉద్యోగం కొరకు నియమించుకున్నాను. Can you imagine such a situation anywhere happening like this? ఇలా ఎప్పుడైనా ఊహించగలమా? So somebody calls up and then says, I selected your husband for the job. ఎవరైనా That too in abroad, foreign country. ఎవరైనా ఫోన్ చేసి ఇతర దేశాల నుంచి ఫోన్ చేసి మీ ఆయన్ని మేము ఉద్యోగం కొరకు నియమించుకుంటున్నామని చెప్తే ఎవరైనా నమ్మగలరా? So this is the hand of God which is working in me. దేవుని యొక్క హస్తము ఆ రీతిగా నా జీవితంలో పని చేస్తూ ఉంది. Because I submitted myself into the hand of God. ఎందుకంటే నా జీవితంలో నేను దేవునికి అప్పగించుకుంటా వచ్చాను. So that's how I landed in Muscat in 2005. 2005వ సంవత్సరంలో నేను మస్కట్ లో దిగి ఉంటున్నాను. There I became international journalist. అప్పుడు నేను ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ గా అవతారం వచ్చాను. Because of my job I used to travel all over the world. నా యొక్క ఉద్యోగ నిమిత్తము వృత్తిపరమైన బాధ్యతను బట్టి అనేకమైన దేశాలు తిరుగుతూ వచ్చాను. I used to travel first class to all countries freely. నేను ఎంతో ఉచితంగా ఫస్ట్ క్లాస్ లో కూర్చొని ప్రయాణం చేసేవాడిని. First class in aeroplane is a big thing. ఏరోప్లేన్ లో ఫస్ట్ క్లాస్ లో కూర్చోవడం అంటే చాలా గొప్ప విషయం. It's very costly also. ఎందుకంటే అది ఎంతో ఎక్కువ హెచ్చైన ధనము. But I used to get everything free of cost. అవన్నీ కూడా దేవుడు నాకు ఉచితంగా ఇచ్చేవాడు. I used to stay in costly hotels, 5-star hotels. పెద్ద 5-star హోటల్స్ లో నాకు బస ఏర్పాటు చేయబడుతూ వచ్చేది. One night the room rent used to be nearly 1 lakh rupees. ఒక్కొక్క రాత్రి అక్కడ నేను ఉండే హోటల్స్ దాని యొక్క ఖరీదు లేకపోతే దాని యొక్క ద్రవ్యము 1,00,000 రూపాయలు కూడా ఉండేవి. Some of the food items that I used to eat used to cost 10,000 rupees and more. ఒక్కొక్క పూటకి వాళ్ళు వెచ్చించే భోజనం ఖర్చు కనీసం 10,000 కంటే ఎక్కువే ఉండేవి. And I used to have all the costly cars. గొప్ప ఖరీదైన కార్లు ఉండేవి. Cars which cost more than 2 crores, 5 crores. Cars which you'll never see in India anytime. ఇంతవరకు భారతదేశంలో చూడనటువంటి కార్లు దాదాపు ఒక్కొక్క కారు విలువ 2 కోట్లు 5 కోట్లు ఉండేవి. So such type of cars I used to drive. అలాంటి గొప్ప కార్లు కూడా నేను తోలేవాడిని. I had a bungalow. నాకు చక్కని బంగ్లా ఉండేది. Fully air conditioned. దాని నిండా ఏసీతో ఎల్లప్పుడు ఏసీ వచ్చే బంగ్లా. Everything is AC over there. Office is AC, house is AC, car is AC, everything. ప్రతి స్థలంలో కూడా ఇంకా ఏసీ ఉండేది. ఇంట్లో ఏసీయే, కార్లో ఏసీయే, ఆఫీస్ లో కూడా ఏసీయే. So in this way I was leading a sophisticated lifestyle. ఇటువంటి పరిస్థితుల్లో నేను ఎంతో చక్కని జీవితాన్ని గడిపేవాడిని. There also I used to meet all the top people. అక్కడ కూడా నేను ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళని కలుస్తూ ఉండేవాడిని. I met many Indian people also, top people. అనేక మంది భారతదేశంలో ఉండే గనులను కూడా నేను కలుస్తూ వచ్చాను. I met late President APJ Abdul Kalam as well. అయితే మన యొక్క లేట్ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం గారిని కూడా నేను కలిశాను. And many others like that. ఇంకా చాలా మందిని కూడా కలుస్తూ వచ్చాను. Nothing lacking in life. జీవితంలో ఏ కొరత లేదు. And of course I was also involved in the church ministry over there also. అయితే అక్కడ కూడా దేవుని యొక్క సంఘములో పరిచర్యలో పాలిభాగస్తునిగా ఉండేవాడును. In 2011 God gave a calling for ministry, full time ministry. 2011వ సంవత్సరంలో దేవుడు సంపూర్ణ సేవ కొరకు నన్ను పిలుస్తూ వచ్చాడు. God gave me a calling. The same verse God spoke to my wife also. దేవుడు నన్ను ఏ పిలుపుతో పిలుస్తూ వచ్చినాడో అదే వాక్య భాగం ద్వారా సహోదరి యొక్క భార్యను కూడా అదే వాక్యంతో పిలుస్తూ వచ్చినాడు. So when he came home from the meeting, I told my wife that God spoke to me, and she said God spoke to me also. ఎప్పుడైతే సహోదరుడు మీటింగ్ నుంచి ఇంటికి రాగానే దేవుడు నాకు ఈ లేఖన భాగంతో మాట్లాడుతూ వచ్చినాడని చెప్పినప్పుడు సహోదరి కూడా అదే భాగంతో నాతో మాట్లాడినాడని చెప్పింది. Such is the unity of mind God has given to me and my wife. సహోదరునికి తన భార్యకు అంత చక్కని ఏక మనస్సును దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. 2011 to 2013 we prayed. 2011వ సంవత్సరం నుండి 2013వ సంవత్సరం వరకు ఇరువురు కలిసి ప్రార్థన చేస్తూ వచ్చారు. In the meanwhile my office people they were saying we will send you to America, we will give you 3 lakhs or 4 lakh rupees salary, you stay back. అయితే ఈ యొక్క సమయంలో మా కంపెనీ వారు నిన్ను అమెరికా పంపిస్తాము, నీకు నెలకు 3 లక్షలు 4 లక్షలు జీతం ఇస్తాము, నువ్వు ఇక్కడే ఉండని చెప్తూ వచ్చారు. At that time I was getting nearly 2 lakh rupees as salary per month. అయితే నేను ఉద్యోగం Tax free salary. నేను ఉద్యోగం చేస్తున్న సమయంలో ఎటువంటి కటింగులు లేకుండా దాదాపు
2 లక్షల రూపాయల జీతము నాకు అప్పుడు ఉండేది. So all these things I had to quit. ఇవన్నీ కూడా వదిలిపెట్టాలి. So my office people, they were saying that you are really mad to quit all these things. అయితే ఆఫీస్ లో వాళ్ళు ఏమంటున్నారంటే ఇవన్నీ విడిచిపెడుతున్నావు అంటే నువ్వు నిజంగా పిచ్చివాడు అన్నారు. However, I said, my God has commanded me to quit the job. అయితే నేను చెప్తూ వచ్చినాను, ఏది ఏమైనప్పటికీ సరే నా దేవుడు ఉద్యోగమును విడిచిపెట్టమన్నాడు, విడిచిపెడుతున్నాను. My God wants me to return to my country. నా దేవుడు నన్ను మా యొక్క దేశమునకు తిరిగి రమ్మంటున్నాడు. So I should obey my God and His word. కాబట్టి నా యొక్క దేవుని యొక్క మాట నేను విని దానికి లోబడాలి. 2013 I quit the job and I returned. 2013వ సంవత్సరంలో ఉద్యోగం విడిచిపెట్టి వచ్చాను. We came back to Goa. నేను తిరిగి గోవాకు వచ్చాను. And then me and my wife, we prayed 40 days fasting prayer. 40 దినములు ఉపవాస ప్రార్థన చేస్తూ వచ్చినాము. I could have stayed in Goa itself, where my father has established 2 assemblies. నేను గోవాలోనే ఉండి పరిచర్య చేయవచ్చు, ఎందుకంటే నా తండ్రి గారు 2 సంఘములను అక్కడ ఆరంభిస్తూ వచ్చాడు. I can speak English, Hindi, Konkani, Marathi. I can speak Telugu also a little bit. I can understand Kannada, I can understand Tamil, I can understand Malayalam and many other languages like this. అయితే నేను ఇంగ్లీష్ మాట్లాడగలను, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, కొంకణి మాట్లాడగలను, ఇంకా తెలుగు కొంచెం కొంచెం మాట్లాడగలను, కన్నడ కానీ, తమిళ్ కానీ, మలయాళం కానీ అయితే నేను అర్థం కూడా చేసుకోగలను. So I can stay anywhere. కాబట్టి ఇవన్నీ నాకు వచ్చు కాబట్టి నేను ఎక్కడైనా ఉండొచ్చు. I can go to Bangalore and tell them that I have come for Lord's work. అయితే బెంగళూరుకు వెళ్ళి కూడా నేను దేవుని పనికి వచ్చానని వాళ్ళకి చెప్పొచ్చు. I can go to Hebron and say I have come for Lord's work. Please keep me over here. కాబట్టి హెబ్రోన్ కూడా వెళ్ళి అయ్యా నేను ఇట్లా ఉద్యోగం విడిచిపెట్టాను, సేవకు వచ్చాను, నన్ను ఇక్కడ ఉంచండి అంటే ఉంచేవారు. I can stay in Goa itself. Nobody can object to me. గోవాలో కూడా నేను ఉండొచ్చు, ఎందుకంటే అక్కడ కూడా నన్ను ఆటంకపరిచేవారు ఎవరు లేరు. However, అయినప్పటికీ as a husband and wife, as a family, భార్యాభర్తలు ఇరువురంగా కుటుంబంగా, we are people who are led by God. దేవుని చేత నడిపించబడిన వారము. We are a people led by His word. ఆయన యొక్క మాట ద్వారా నడిపించబడినాము, Nothing else. ఇంకేమీ లేదు. So we asked God where we should go. కాబట్టి దేవుని అడిగినాము, ప్రభువా మేము ఎక్కడికి వెళ్ళాలి? So God gave us clearly in this 40 days of fasting prayer. God spoke to us through many verses and commanded us. కాబట్టి ఈ యొక్క 40 దినముల ఉపవాస ప్రార్థనలో దేవుడు మాకు ఆజ్ఞాపించి మాతో మాట్లాడి అనేక వచనాలతో మాతో మాట్లాడుతూ వచ్చాడు. He said, go to this Jagdalpur, Chhattisgarh. అయితే ఈ యొక్క జగదల్పూర్ ఛత్తీస్గఢ్ ప్రాంతానికి వెళ్ళమన్నాడు. Nobody is there. అక్కడ ఎవరు లేరు. No relatives, no friends. అక్కడ స్నేహితులు లేరు, బంధువులు లేరు, ఎవరు లేరు. No assembly also. అక్కడ కనీసం సంఘం కూడా లేదు. God told us to go there. అయితే దేవుడు మమ్మల్ని అక్కడికి వెళ్ళమన్నాడు. We left everything from Muscat and came. మస్కట్ లో అన్ని విడిచిపెట్టి వచ్చేసాము. Now God wants us to leave our parents, everybody, and go to Jagdalpur. అయితే ఇప్పుడు తల్లిదండ్రులను అందరిని కూడా విడిచిపెట్టి ఇప్పుడు జగదల్పూర్ వెళ్ళమన్నాడు. Goa to Jagdalpur is nearly 2000 kilometers. అయితే గోవా నుండి జగదల్పూర్ ప్రాంతము దగ్గర 2000 కిలోమీటర్లు. So by faith we packed up our bags, suitcases. Only with clothes we landed in Jagdalpur. కాబట్టి విశ్వాసముతో మేము మా యొక్క సమానం అంత చదువుకున్నాము, కేవలం బట్టలు మాత్రమే చదువుకున్నాము. మేము బయలుదేరి జగదల్పూర్కి వచ్చాము. There God gave us one family to start the work. అక్కడ దేవుడు మాకు ఒక కుటుంబాన్ని జత చేసినాడు దేవుని పని ఆరంభించడానికి. So my children and we all were used to Muscat lifestyle. కాబట్టి మా యొక్క పిల్లలు మేమంతా కూడా మస్కట్ లో ఉంటున్న ఆ యొక్క వైఖరి పద్ధతులే అలవాటు. Muscat has got award for being the cleanest city in the world. మస్కట్ ఎటువంటి ఆ యొక్క అవార్డు పొందిందంటే ప్రపంచంలో ఉన్న చక్కని శుభ్రమైన పట్టణాల్లో ప్రాముఖ్యంగా ఉంటుంది. Jagdalpur is the dirtiest town I ever seen. జగదల్పూర్ దానికి ఎంతో వ్యతిరేకంగా అత్యంత అపరిశుభ్రంగా ఉంటుంది. Full of mosquitoes, బాగా దోమలు నిండి full of dust. ఎంతో దుమ్ముతో ఉంది. Everywhere nalis are there. ఎక్కడ చూసినా gutters. ఎక్కడ చూసినా కాలువలు ఉంటున్నాయి, మురికి Smelly. ఎంతో కంపు కొట్టే కాలువలు ఉన్నాయి. It was a culture shock for us. అది ఎట్లా ఉందంటే మాకు పద్ధతిని పరిస్థితులను బట్టే మేము అవాక్కైపోయినాం. However, God commanded. కానీ దేవుడు మమ్మల్ని ఆజ్ఞాపించినాడు. We took a rented house. మేము అక్కడ ఒక కిరాయిలు తీసుకున్నాము. Very difficult to pay the rent also. అక్కడ
దానికి అవసరమైన రెంట్ కట్టడం కూడా కష్టము. In Muscat, we used to enjoy KFC, McDonald's, any other, five-star food we used to have. మస్కట్ లో ఉన్నప్పుడైతే ఏది కావాలంటే అది, ఏది తినాలంటే అది, ఏ యొక్క గొప్ప గొప్ప హోటల్స్ నుంచి ఏది తినాలంటే అది తినేవాళ్ళం. Starbucks and you name it, we used to have it without thinking anything. కాబట్టి ఏ పేరు చెప్పు అందులో అన్ని కూడా మేము రుచి చూసినాం. However, in Jagdalpur, nothing was available. కానీ జగదల్పూర్ కి వచ్చేసరికి దానికి కంప్లీట్ ఆపోజిట్ ఏమి ఉండేవి కాదు. My children, they know only English. మా యొక్క పిల్లలకి ఇంగ్లీష్ మాత్రమే వచ్చు. That too foreign English. అది కూడా ఫారెన్ ఇంగ్లీష్ వచ్చు. When we admitted them in the school over there, they didn't know a single word of Hindi. అయితే ఎప్పుడైతే వాళ్ళని అక్కడ స్కూల్లో జాయిన్ చేస్తూ వచ్చినామో కనీసం హిందీలో ఒక పదం కూడా తెలియదు. So they used to ask us, JFC or KFC or McDonald's, nothing is there. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలో KFC గానీ McDonald's గానీ ఇంకా వేరే ఏ రకమైన ఆహారం లేదు. Sometimes even 10 rupees was difficult. ఒక్కొక్కసారి 10 రూపాయలు కూడా ఎంతో కష్టము. However, అయినప్పటికీ God gave a mission and a vision దేవుడు మాకు ఒక పరిచర్యను, ఒక బాధ్యతని, దర్శనం ఇచ్చాడు. to reach to the unreached people. ఎవరికైతే సువార్త వర్తమానం వెళ్ళలేదో వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి, to preach Christ to them, వారికి క్రీస్తును ప్రకటించడానికి, to remove from the bondage of darkness. ఆ యొక్క అంధకార సంబంధమైన ఆ యొక్క బంధకం నుంచి వారిని విడిపించాలి. That was always there in our eyes. మా కళ్ళలో ఎప్పుడు అది మెదులుతూనే ఉంది. So even if you don't have anything, కాబట్టి మన జీవితంలో ఏమి లేకపోయినా సరే we wanted to fulfill that mission which God gave to us. దేవుడు ఇచ్చిన బాధ్యతను, పరిచర్యను ఖచ్చితంగా చేయాల్సిందే. We who were used to such a luxurious lifestyle in Muscat, we came there and slept in mosquito infested, rat infested, centipedes infested, ants infested house, lying on the floor. ఎట్లా అంటే అత్యంత విలాసవంతమైన ఆ యొక్క బంగ్లాల్లో నిరంతరం ఏసీలు ఉండే ఆ యొక్క మస్కట్ ఇంట్లో నుంచి మేము తీరా వచ్చే ఆ యొక్క అద్దె గృహంలో ఎంతో భయంకరమైన దోమలు, లేకపోతే రకరకములైన ఆ యొక్క కీడులు, ఆ కీటకాలు ఉన్న ఆ ప్రదేశంలో ఎటువంటి వస్త్రాలు లేకుండా నేల మీద పడుకునేవాళ్ళు. So God taught us everything by faith. దేవుడు మాకు విశ్వాసంతో సమస్తమును నేర్చుకోవడానికి అనుమతించాడు. And we stood the test of faith. ఆ యొక్క విశ్వాస పరీక్షలో మేము నిలబడ్డాం. From one family we became 5 families now. అయితే ఒక కుటుంబం నుంచి ఇప్పుడు 5 కుటుంబాలకు పెరుగుతూ వచ్చింది. 25 people are gathering with us at this moment. 25 మంది అక్కడ మేము ఇప్పుడు చేరా వస్తున్నాం. But we are not worried about the numbers. అయితే మేము సంఖ్యను గురించి ఏమాత్రం చింతించలేదు. We are not worried about filling the house of God. దేవుని యొక్క ఇంటిని ఏదో నింపాలని చేస్తున్నాం. So that we can get more offerings, so that we can get more people to give tithes and all, nothing like that. మేమేదో అందరిని నింపేసి ఏదో ఒక కానుకలు రావాలని ఆ విషయంతో పని చేయట్లేదు. No. ఏమాత్రం అట్లా లేదు. Our vision and mission is to go out from Jerusalem, go to ends of the world and preach the gospel. కాబట్టి మా యొక్క దర్శనం గాని, మా యొక్క పరిచర్య, మా యొక్క సేవ అంతా కూడా ఎక్కడైతే పరిచర్య లేదో, ఎక్కడైతే స్వార్థ ప్రకటించలేకపోతున్నారో ఆ ప్రదేశంలోకి వెళ్ళి మేము స్వార్థ ప్రకటించాలి. To fulfill the last commandment of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు యొక్క చివరి ఆజ్ఞను మేము నెరవేర్చాలి. The great commission. ఎంతో గొప్ప ఆజ్ఞ. That is the first concern for us. అదే మా యొక్క మొట్టమొదటి ప్రాధాన్యత. The last commandment of God is the first concern. దేవుని యొక్క చివరి ఆజ్ఞ మా యొక్క ప్రధానమైన ఆ యొక్క ఉద్దేశము. People are living in utter darkness over there in those parts. ఆ యొక్క ప్రదేశంలో చూసినట్లయితే ప్రజలు ఎంతో భయంకరమైన కటిక అంధత్వంలో ఉంటున్నారు. Some of the one brother who is brother Lazarus, he knows, he can vouch for me whatever I am saying now. అయితే సోదరుడు లాజరస్ Who visited Jagdalpur, he said. ఆయన ఒకసారి జగదల్పూర్ వచ్చినాడు కాబట్టి ఆయన కొంత బాగా తెలిసి విషయాలు. People live in huts. అక్కడ ఉంటున్న వారు అక్కడ గుడిసెల్లో ఉంటారు. They cook food in firewood. వారు ఆ యొక్క కర్రలతో వారు ఆహారం సిద్ధపరచుకుంటారు. They go to river for bath and for number 2, number 1, everything the same river. వారు ఎక్కడైతే అక్కడ చెరువు ఉంటుందో అక్కడే స్నానాలు చేయడానికి వెళ్తారు. వారి యొక్క ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా అక్కడే తీర్చుకుంటారు. So such is the backwardness. అంత వెనుకబాటున పరిస్థితులు. Spiritual darkness. ఆత్మీయ అంధకారము. Moral degradation. ఆ యొక్క నైతికమైన ఎంతో కింద స్థాయిలో ఉంటున్నారు. No concept of marriage.
ఏ మాత్రం కూడా వివాహము దాని వ్యవస్థ గురించి తెలియదు. Men and women drink alcohol. వారు స్త్రీలు పురుషులు కలిసి వాళ్ళు మద్యం సేవిస్తారు. Women and children eat and chew pan and gutka. అక్కడ తల్లి మరియు పిల్లలు కలిసి అక్కడ వాళ్ళు పాన్లు లేదా గుట్కాలు తింటారు. The woman, the mother will get "Ele beta," and then both of them will start chewing the gutka. వారు అక్కడ Gutka. వారు అక్కడ తల్లి పిల్లలు అందరూ కలిసి గుట్కాలు నములుతారు. And no concept of marriage, as I said. చెప్పిన రీతిగా వారికి వివాహము దాని యొక్క వ్యవస్థ గురించి ఏం తెలియదు. They'll bring a girl whom they like. వారికి నచ్చిన స్త్రీని తెచ్చుకుంటారు. And then after that, if possible, they'll have marriage ceremony, otherwise nothing. వారికి అవకాశమై అన్ని వీలైతే పెళ్లి చేసుకుంటారు, లేకపోతే అంతే ఇంకా. So they'll become husband and wife. వారు అట్లాగే భార్యాభర్తలుగా చలామణి అయిపోతారు. Because of that, promiscuity is increasing. Promiscuity. దాన్ని బట్టి ఆ యొక్క బంధం గాని లేకపోతే promiscuity means leaving one woman and going to another woman. Yes. దాని ద్వారా ఎటువంటి బహుభార్యాత్వం ఎక్కువైపోయింది. ఒకరితో ఉండి వాళ్ళని విడిచిపెట్టి ఇంకోళ్ళ దగ్గర పెళ్లి చేసుకోవాలా. So not only that, Naxalism is abundant. అంత మాత్రమే కాదు, దీనన్నిటికి మించి అక్కడ నక్సలిజం ఎక్కువ ఉంది. Anti-Christian forces, they are aggressively working. క్రైస్తవ వ్యతిరేకులు లేకపోతే క్రైస్తవులకు వ్యతిరేకంగా పనిచేసే సంస్థలు ఎక్కువగా విస్తరిస్తూ ఉన్నాయి. If you give a gospel and say believe in Jesus, that is a crime. ఒకవేళ ఎవరికైనా స్వార్థ పత్రిక ఇచ్చి యేసు ప్రభువుని నమ్ముకో అన్నట్లయితే అది ఎంతో నేరంగా పరిగణిస్తారు. Because under the anti-conversion law which is existent, ఎందుకంటే అక్కడ మత మార్పిడి అనే చట్టంను వారు దానికి ఉండటం వల్ల if you give a person a promise of divine pleasure, that also is a crime. కాబట్టి దేవుని యొక్క వాగ్దానం గురించి లేదా వాక్యం గురించి ఒక మాట చెప్పి వారికి ఏదైనా ఇచ్చినట్లయితే కూడా అది చట్ట వ్యతిరేకము లేకపోతే ఎంతో ఘోరమైన నేరముగా పరిగణిస్తారు. So that is the kind of anti-conversion laws that have been framed. కాబట్టి అటువంటి వ్యతిరేకమైన చట్టాలు అక్కడ రూపొందించబడుతూ ఉన్నాయి. So therefore we have much difficulty in doing gospel also. కాబట్టి స్వార్థ చెప్పాలంటే కూడా ఎంతో కష్టమైన ప్రదేశం అది. So much persecution has increased. ఎంతో శ్రమ అక్కడ ఎక్కువైపోతా వచ్చింది. Amidst all this, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా God is helping us. దేవుడు మాకు సహాయం We చేస్తున్నాడు. do gospel camps. మేము స్వార్థ దండయాత్రలు చేస్తున్నాము. Camps. క్యాంప్స్ కూడా పెడుతున్నాము. Camps means we'll hold meetings in certain areas. ఎక్కడన్నా ఒక స్థలములో మేము ఒక కూడికను ఏర్పాటు చేసుకుంటాము. And then we'll call the people over there saying we'll give you food. అయితే వారికి అక్కడిని పిలిచి మేము మీకు ఆహారం పెడతామని వాళ్ళని పిలుచుకొస్తాము. So if you say food, then all of them will come. ఒకవేళ ఆహారము భోజనం ఉందని చెప్తే వాళ్ళంతా వస్తారు. Because in those areas they have no concept of breakfast. Will you believe it? ఎందుకంటే మీరు నమ్మరు కానీ కనీసం ఉదయకాల భోజనము టిఫిన్ అంటే కూడా వాళ్ళకి తెలియదు. They'll only cook food 2 times. వాళ్ళు కేవలం 2 సార్లు వాళ్ళ అన్నం వండుకుంటారు. If you keep biryani and if you keep dal rice in front of them, they'll choose dal rice. ఒకవేళ బిర్యానీ పప్పు అన్నం పెడితే వాళ్ళు పప్పే తీసుకుంటారు. What will you choose? మీరైతే ఏం తీసుకుంటారు? We'll immediately gobble up the biryani without even praying also. మనం అయితే అసలు ఏ మాత్రం ఆలోచించకుండా మొహమాట పడకుండా ప్రార్థన చేయకుండా బిర్యానీ తినేస్తాం. So I'm just saying jokingly, we all are good people, we'll pray and eat. So that is the kind of situation in those areas. ఏదో అంటే చెప్తున్నాం కానీ మనమైతే చక్కగానే ప్రార్థన చేసుకుంటాం కానీ ఆ ప్రదేశంలో అటువంటి పరిస్థితులు ఉన్నాయి. No proper roads. సరైన రోడ్లు కూడా ఉండవు. Ashir has come to us when we inaugurated in 2014 the assembly over there. 2014లో మేము అక్కడ మందిరమును ఏర్పాటు చేస్తూ వచ్చినప్పుడు సోదరుడు ఆషిర్ కూడా వచ్చాడు. So he has also seen some section of the whole story. అయితే మాకుంటున్న ఈ యొక్క పెద్ద విషయం కథ అంతట్లో కొంత భాగం ఆయన కూడా చూస్తూ వచ్చాడు. So the people over there, if you give them the promise of food, everybody will rush over there. కాబట్టి ఏదైనా మనం భోజనం పెడతాము ఆహారం ఇస్తాము అని చెప్తే ఖచ్చితంగా వాళ్ళు గుంపులుగా వస్తారు. So we preach word of God. అప్పుడు వారికి మేము వాక్యం చెప్తాము. Then we give food to them. వారికి ఆహారం పెడతాము. Then we give also the gospel tracts and booklets and New Testaments. అప్పుడు వారికి స్వార్థ పత్రికలు పుస్తకాలు లేకపోతే కొత్త నిబంధన గ్రంథాలు ఇస్తాము. Then during Christmas time we take permission from collector to do
door-to-door gospel, not open-air preaching also. అయితే ఆ యొక్క క్రిస్మస్ ఆ టైంలో మేము ఏం చేస్తామంటే అక్కడ ఉన్న కలెక్టర్ దగ్గర పర్మిషన్ తీసుకుంటాము. తీసుకొని అక్కడ ఓపెన్ ఎయిర్ గాస్పెల్ చేయలేం, కానీ ఇంటింటికి వెళ్ళి పత్రికలు ఇచ్చి మాటలు చెప్పొస్తాం. That is how we are doing the gospel. ఆ రీతిగా మేము సువార్త చెప్తున్నాం. So these are all the challenging circumstances. ఇవన్నీ కూడా ఎంతో సవాలుతో కూడిన పరిస్థితులు. No proper roads. సరైన రోడ్లు ఉండవు. Brother also was telling that time once he traveled 70 kilometers, it took more than 6 hours. సోదరుడు కూడా చెప్తూ వచ్చినాడు, దాదాపు 70 కిలోమీటర్ల ప్రయాణికి 6 గంటలు పట్టిందంట. And so like that, no state transports. సరిగా ఇక్కడ రాష్ట్ర వాహనములు కూడా సరిగా ఉండవు. Only private buses. కేవలం ప్రైవేట్ బస్సులు మాత్రమే. So in this way, so many challenges are there. కాబట్టి ఈ రకమైన అనేకమైన సవాళ్లు ఉంటున్నాయి. I used to travel to one place by bike because there's no bus. 220 kilometers I used to travel. అయితే ఒక్కొక్క స్థలంలోనికి దాదాపు 220 కిలోమీటర్లకు కూడా ఒక్కొక్కసారి బైక్ లోనే వెళ్ళాల్సి వస్తుంది, ఎందుకంటే సరైన బస్సు సౌకర్యం లేదు. That is high in the mountains in Orissa. ఒరిస్సాలో ఎత్తైన కొండ ప్రాంతం అది. From Jagdalpur I used to travel there early morning 3 o'clock. I used to get up and reach there 11 in the morning. దాదాపు జగదల్పూర్లో ఉదయకాలం 3 గంటలకు ఆరంభిస్తే అక్కడ చేరుకునేసరికి 11 అయిపోయేది. I used to travel for one family. ఒక్క కుటుంబం కొరకు నేను అలా ప్రయాణం చేసేవాడిని. I used to have prayer with them, and again I used to travel from there again at 3 o'clock in the afternoon, reach home at 11 in the night. అయితే ఆ రీతిగా వారితో ప్రార్థనా సమయం గడిపి తిరిగి మధ్యాహ్నం 3ంటికి నేను బయలుదేరితే ఇంటికి వచ్చేసరికి రాత్రి 11 అయిపోయేది. Leopards, bears, foxes and other wild animals are abundant. అయితే ఆ యొక్క ప్రదేశంలో మార్గం మధ్యలో చిరుతపులులు గాని, ఎలుగుబంట్లు గాని, ఇంకా రకరకాలైన జంతువులు సమృద్ధిగా తిరుగుతూ ఉంటాయి. However, we have no fear at all. అయినప్పటికీ మాకే భయం లేదు. 150 people surrounded me once to kill me. ఒక్కసారి చూసినట్లయితే దాదాపు 150 మంది చుట్టుముట్టి నన్ను చంపాలని వచ్చినారు. In heavy rain, they came with umbrellas and knives. అయితే ఆ యొక్క గొప్ప వర్షం పడతా ఉంది. ఆ వర్షంలో వారు గొడుగులు పట్టుకొని గొడుగులతో పాటు కత్తులు కూడా తెచ్చినారు. They thought I would get afraid. వాళ్ళు అనుకున్నారు నేను భయపడతా అనుకున్నారు. But I'm not afraid of any human being except God. ఎందుకంటే నేను ఏ మనుషునికి భయపడను, దేవునికి మాత్రమే భయపడతాను. So I stood against them. వారికి వ్యతిరేకంగా నిలబడ్డాను. And then they started shouting, jumping, warning me, doing this and that. And then they had a plan to kill me. However, God helped me to escape from there. అయితే వారైతే అరుస్తూ వచ్చినారు. వారు ఒక్కొక్కరు మీద పడడానికి ఎగరడానికి ఎంతో ప్రయత్నం చేశారు, కానీ దేవుడు అద్భుతంగా నన్ను వారి నుంచి తప్పించుకోవడానికి సహాయపడ్డాడు. Because God wanted me to live for another day. ఎందుకు దేవుడు మరొక దినం కొరకు నన్ను సిద్ధపరుస్తూ వచ్చాడు. Last year I had COVID-19. పోయిన సంవత్సరము నాకు కరోనా వచ్చింది. I was breathing blood. నేను అప్పుడు ఆ యొక్క రక్తం కూడా కక్కుతూ వచ్చాను. I was coughing blood. I was sneezing blood. నేను దగ్గినా తుమ్మినా రక్తం పడుతూ వచ్చింది. Even the whole mask which I was wearing was bloody. అయితే నేను ఏదైతే మాస్క్ పెట్టుకుంటా వచ్చానో మాస్క్ అంతా కూడా రక్తసిక్తం అయిపోయింది. One night doctors came and told my wife, nothing is there, no, hopeless now. అయితే ఒక రాత్రి డాక్టర్స్ నన్ను చూసి అన్నారు, ఇంకా ఏమాత్రం నిరీక్షణ లేదు, కష్టం అని చెప్పి. My wife stayed with me whole night and then she prayed. నా యొక్క భార్య నాతో రాత్రంతా ఉండి ప్రార్థన చేస్తా వచ్చింది. She asked God, దేవుని అడుగుతా వచ్చింది, you brought us. నువ్వు మమ్మల్ని తీసుకొచ్చినావు. You made us. నువ్వు మమ్మల్ని చేస్తూ You వచ్చినావు. wanted us to serve you. నిన్ను సేవించాలని తలంపు నీది. Is this all? ఇది అయిపోయిందా? Is this the end of the story? అయితే దీంతో ఇక్కడితో ముగింపేనా? Early morning 3 o'clock God told her, no. దాదాపు ఉదయకాలం 3 గంటల ప్రాంతంలో దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు, ఇది కాదు. Then morning when they did X-ray for me, ఉదయకాలము నాకు ఎక్స్రే తీస్తూ వచ్చారు. doctors were shocked and amazed. డాక్టర్లు ఎంతో ఆశ్చర్యపోయి ఎంతో ఆశ్చర్యంగా గురైపోయారు. How is this possible? ఎట్లా ఇది సాధ్యము? Last night he was finished. రాత్రి కాలం చూస్తే ఇంకా అయిపోయింది అనుకున్నా. Today morning there is hope. ఇది ఉదయకాలం చూస్తే బాగుపడిన ఛాయలు ఉన్నాయి. So that is how God saved me. అట్లా దేవుడు కాపాడుతూ వచ్చాడు. So God has saved us from numerous troubles and trials we faced in those areas. దేవుడు ఆ యొక్క ప్రాంతంలో నివసిస్తున్నప్పుడు ఎన్నో రకములైన లెక్కింపలేనన్నిగా మమ్మల్ని కాపాడుతూ వచ్చాడు. God has taken us through difficult circumstances. దేవుడు ఎంతో కష్టమైన మార్గం గుండా మమ్మల్ని తీసుకెళ్తూ వచ్చాడు.
One day there was no ration in the house. ఒక దినమున మా ఇంట్లో ఏ మాత్రము సరుకులు లేవు. Children had gone to school. పిల్లలు స్కూల్కి వెళ్తూ వచ్చారు. Me and my wife, we knelt down. నేను నా భార్య ఇద్దరు మోకరించినాము. And then we thanked God and said, మేము దేవునికి కృతజ్ఞత చెల్లించి ఈ రాత్రిగా చెప్తున్నాము. Thank you, Lord, for not giving us anything for today. ప్రభువా మాకు ఈ రోజు ఏమీ ఇవ్వనందుకు కూడా వందనములు చెల్లిస్తున్నాను. This is what we prayed. ఇదే మేము ప్రార్థన చేసినాం. Thank you, Lord. ప్రభువా నీకు వందనాలు. And then amazingly, God, in the afternoon, God sent us. అద్భుతంగా ఆ మధ్యాహ్న కాలమే దేవుడు పంపిస్తూ వచ్చాడు. We didn't ask God. దేవుని మేము అడగలేదు. We didn't complain to God. దేవునికి మేము ఫిర్యాదు కూడా చేయలేదు. We just thanked Him. మేము కేవలం కృతజ్ఞతలు చెప్పాము. In the afternoon, one brother, he came. మధ్యాహ్నం ఒక సోదరుడు వచ్చాడు. And then we asked him, who told you? ఆయన వచ్చినప్పుడు మేము అడిగాం, ఎవరు చెప్పారు నీకు? Why you brought all this? ఎందుకు ఇవన్నీ తీసుకొచ్చినావు? He brought rice, dal, everything he brought, whole ration. ఆయన కావాల్సిన సరుకులు, బియ్యము, పప్పు అన్ని తీసుకొచ్చినాడు. Then he said, nobody told me. అన్న నాకు ఇది ఎవరు చెప్పలేదు. God told me. దేవుడే చెప్తూ వచ్చాడు. I had an inspiration. నాకు ఆ వైపులో ప్రేరేపణ వచ్చింది. Therefore I brought all this. కాబట్టి నేను ఇవన్నీ తీసుకొచ్చాను. So this is how God has been leading us. ఈ రీతిగా దేవుడు మమ్మల్ని నడిపిస్తూ వచ్చాడు. One egg, my whole family used to divide and eat. ఒక్క గుడ్డుని మేము నలుగురం పంచుకొని తినేవాళ్ళం. We never complained to God. అయినా దేవునికి మేము ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు. We never cried to God. దేవునికి ఏమాత్రము మొరపెట్టలేదు. We never begged God. మేము దేవుని ఏమి కావాలని బతిమాలలేదు. We only begged God for souls. మేము దేవుని బతిమాలింది కేవలము ఆత్మల కొరకు మాత్రమే. We never, till now I'm telling you, we have not asked God to give us anything for us. For us as a family. కాబట్టి మా కుటుంబం కొరకు మా కోసము ఏదన్నా కావాలని ఏ రోజు మేము బతిమాలలేదు. Our hearts are filled with anguish for the perishing souls. మా యొక్క హృదయం అంతా కూడా నశించిపోయే ఆత్మల పట్ల భారము బాధతో నింపబడింది. We are deeply saddened by those circumstances in those areas. ఆ యొక్క ప్రాంతం అంతట్లో ఉన్న పరిస్థితులను బట్టి మేము ఎంతో దుఃఖములతో ఉన్నాం.